విపరీతమైన మోకాలు నొప్పులు సర్జరీ కంపల్సరీ అంటున్నారు. లేకపోతే అరుగుదల ప్రారంభమైంది. మీరు చేసుకుంటున్న రోజువారీ పనులు కొంచెం తగ్గించాలి అని చెప్తున్నారు. దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటదా? అలోపతిలో అయితే లేదు. సర్జరీయే మార్గం అని చెప్తున్నారు. కానీ హోమియోపతిలో కంప్లీట్ రివర్స్ అయ్యి నార్మల్ స్టేజ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇది సాధ్యమా? ఎలా సాధ్యం అనేది మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు కన్సల్టెంట్ హోమియోపాత్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఆర్థరైటిస్ కూడా కంప్లీట్ పరిష్కారం ఉంటదా? అంటే తగ్గిపోతున్న గుజ్జు, అరిగిపోతున్న గుజ్జుని మనం నార్మల్‌గా చేసేయగలమా? అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏ వ్యాధి ఉన్నా, బాడీలో ఏ వ్యాధి ఉన్నా దానికి ఒక పేరు ఉంటది. హ్మ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏదైనా కొత్త వ్యాధి వస్తే కూడా హోమియోపతి డాక్టర్స్ దగ్గర దానికి ట్రీట్మెంట్ ఉంటది. హ్మ్. ఎందుకంటే వ్యాధి మనిషి లోపట ఉంటది. ఆ వ్యాధి తీయడం పని హోమియోపతి గోళీలు చేస్తాయి. అయితే వ్యాధి అనేది ఒకటే, అది కనిపించే రూపం వేరే వేరే. హ్మ్. కొందరికి మోకాలు నొప్పుల్లాగా వస్తుంది, కొందరికి నరాల ప్రాబ్లం లాగా వస్తుంది, కొందరికి క్యాన్సర్ లాగా వస్తుంది. వ్యాధి రెండు రకాలు ఉంటాయి. హ్మ్. ఒకటి అక్యూట్ వ్యాధి, ఒకటి క్రానిక్ వ్యాధి. ఇప్పుడు మోకాలు నొప్పి దేనివల్ల వస్తుంది? వందల కారణాలు ఉంటాయి దానికి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి మనం జనరల్గా వింటాం, కానీ ఆర్థరైటిస్ లోనే 100 రకాలు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నేను ఈడికెళ్ళి ఇంటికి పోయినప్పుడు వరకు ఇంకో కొత్త ఆర్థరైటిస్ కూడా వస్తుండొచ్చు. హ్మ్. హ్మ్. అయితే ఏందంటే ఇప్పుడు చాలా మందికి ఏం ప్రాబ్లం అవుతుంది? గుజ్జు అరిగిపోవడం. గుజ్జు అరిగిపోవడం వల్ల వాళ్ళకు నడవడానికి రాదు, వాళ్ళ పని చేసుకోవడానికి రాదు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది? సర్జరీ చేపించుకోండి అనేసి అడ్వైస్ ఇస్తారు. హ్మ్. కానీ ఏందంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర, హ్మ్. బరువు ఏమో ఎక్కువ ఉంది. పేషెంట్ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? మన మోకాల మీద భారం కూడా ఎక్కువ పడుతుంది కదా. హ్మ్. అయితే ఈ పేషెంట్కి బరువు ఎక్కువ ఉండడం వల్ల మోకాలు పాడైనాయి అనేసి మనం అనుకుంటాం. Hmm. కానీ బరువు ఎక్కువ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందరికైతే మోకాలు నొప్పి లేదు కదా. హ్మ్. అయితే ఏమవుతుంది? ఏదో స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. హుహు. ఈ పేషెంట్కి ఏంది? ఈ పేషెంట్ ఏమో గవర్నమెంట్ టీచర్ ఉండే, డైలీ ట్రావెలింగ్ ఉండే, ఇంటికాడికి వెళ్ళి స్కూల్ స్టార్ట్ అయ్యే ఒక గంట సేపు ముందు స్టార్ట్ అవ్వాలి. దానికన్నా ముందు అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఇంట్లో. హ్మ్. దాని తర్వాత పిల్లలు టిఫిన్ బాక్సెస్, హస్బెండ్ మొత్తం చూసుకోవాలి కదా. హ్మ్. మళ్ళీ ఇంటికి వచ్చినాక వండుకోవాలి, అవునా కదా. స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు నిల్చొని చెప్తారు. ఎన్ని గంటలు? 5-6 గంటలు టీచర్స్. హ్మ్. అయితే ఏమవుతుంది? మొత్తం రోజు మోకాలు మీద Stress. బరువు పడుతుంది. హ్మ్. కానీ స్ట్రెస్ ఏముంటుంది? ఇంట్లో పని చూసుకోవాలి, మళ్ళా స్కూల్లో పని చూసుకోవాలి. రెస్ట్ ఉంటుందా? ఉంటలేదు. ఆటోమేటికలీ యాంగ్జైటీ పెరుగుతుంది పేషెంట్కి, హ్మ్. అవునా కదా. ఎంతో మందికి ఇట్లా హ్మ్. పెరుగుతుంది యాంగ్జైటీ. హ్మ్. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏముండే తెలుసా మీకు? ఇప్పుడు నేను ఇంత పని చేస్తాను, హ్మ్. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, హ్మ్. అంటే మేమే పని చేయాలి కిచెన్లో, మా ఇంట్లో ఆ రూల్ ఉంది, హ్మ్. ఇట్లా ఉంటది కదా చాలా అదే. మంది. ఆ! 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 అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఎప్పుడైతే మనిషి స్ట్రెస్లో పోతాడు, ఏం చేస్తాడు? ఏది ఇష్టం ఉంటే అది తింటాడు, హ్మ్. అవునా కదా. Stress బింజ్ eating. ఈటింగ్, స్ట్రెస్ ఈటింగ్ అంటారు. దాంతో ఏమవుతుంది? మళ్ళా బరువు ఏమో పెరుగుతుంది. అయితే ఏందంటే ఇట్లా బరువు పెరిగి స్ట్రెస్ ఉండి నిద్ర సరిగా రాలేక ఏమవుతుంది? మోకాల మీద ప్రభావం పడ్డది. హ్మ్. ఇప్పుడు మోకాల మీదనే ఎందుకు పడ్డది? మెయింటైనింగ్ కాజ్ ఉంది, మొత్తం రోజు నిల్చొని పని చేయడం. మళ్ళా పరిపరంగా కూడా ఏదైతే ప్రీ డిస్పోజిషన్ టు డిజీజ్ అంటారు, హ్మ్. అంటే జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ టు డిజీజ్, మన ఏమంటారు, తరతరాలు వంశపారంపర్యంగా. వంశపారిపరంగా వచ్చేటివి కూడా ఉంటాయి. హ్మ్. సో అట్లా ఈ పేషెంట్కి కూడా వచ్చింది. మనం ఇవి అన్నీ కన్సిడర్ చేసి మందులు ఇచ్చినాము. 2 years మన దగ్గర మందులు వాడినరు, 20 కిలోలు తగ్గినరు, హ్మ్. మోకాలు నొప్పి వెళ్ళిపోయింది, ఇప్పుడు వరకు రాలేదు. మనం ట్రీట్మెంట్ ఆపి కూడా ఆల్మోస్ట్ 5-6 ఏండ్ల కన్నా ఎక్కువ అయింది హుహు. అట్లా. సో హోమియోపతి తోటి సర్జికల్ కేసెస్ కూడా హోమియోపతి దానికి వైద్యం ఇస్తారు. అంటే మా పర్పస్ ఏంది అంటే సర్జరీ చెయ్యకుండా హ్మ్. ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్కి. సో హోమియోపతిని అర్థం చేసుకోవాలి అంటే చాలా వాస్ట్ నాలెడ్జ్ కావాలి.
ఒక్కసారి ఒక ప్రయత్నం చేసి చూడండి. అదొక్కటైతే హోమియోపతి అంటే హోమియోపతిని వాడాలి అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఒకటే. అదొక్కటే అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి హోమియోపతి గురించి అర్థం చేసుకోవాలంటే మీలాగా వాళ్ళు కొన్ని సంవత్సరాలు చదువుండాలి. లేదంటే నమ్మకంతో మీ దగ్గరికొస్తే మీరు చెప్పింది వాడితే మీరన్నట్టు మీరు చెప్తున్నారు కదా! ఆల్రెడీ కేస్ స్టడీ ఇలా జరిగింది అని. సో, ఈ మోకాళ్ళ నొప్పికి మీ దగ్గరికి రాకముందు హోమ్ రెమెడీ లాగా ఏదైనా వాడొచ్చా? హోమ్ రెమెడీ లాగా వాడొచ్చా అంటే ఇప్పుడే మీరు చెప్పిర్రు చాలా మందికి హోమియోపతి గురించి ఐడియా కూడా ఉండదు కదా. హ్మ్. వాళ్ళు ఏం చేయాలి అంటే రూటా అనేసి ఒక మెడిసిన్ ఉంటది హోమియోపతిలో. హ్మ్. రూటా RUTA హ్మ్. రూటా. ఇది 0/9 పొటెన్సీ పర్చేజ్ చేసుకోవాలి. 0/9 పొటెన్సీ అంటే దాని పవర్ అది మెడిసిన్ది. ఇది 3 పూటలు 5 గోళీలు వేసుకోవాలి రోజు. హ్మ్. కొద్ది వరకు వాళ్ళకు మార్పు ఉంటది. హ్మ్. ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ మందుతోటి. రోజు ఇట్లా మీరు వాడితే కొద్దిగా మీకు రిలీఫ్ అనిపిస్తది. జర తక్కువున్నాయి మోకాళ్ళ నొప్పులు అంటే ఈ మందు కూడా సరిపోతుండొచ్చు మీకు. హ్మ్. మీకు డ్యామేజ్ ఎక్కువుంది, నడవనీకొస్తలేదు, కూసోనీకొస్తలేదు, పని చేసుకోనీకొస్తలేదు అంటే మీరు హోమియోపతి డాక్టర్‌కి సంప్రదిస్తే మీ రోగం మొత్తం తగ్గుతది. ఓకే. డన్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.